హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలో భాగంగా గగన్ దా భూమిల ప్రేమ కథ వింటున్నాము. ఈ కథలో ఈ పార్ట్లో వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం. కాలర్ ఎగరవేసుకుంటూ బయటకు వచ్చి ఆమె ముందు నిలబడి, ఏంటి నాకు భయపడి మళ్ళీ నేను నిన్ను ఏం చేస్తానో అన్న భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి మరీ నన్ను విడిపించావా? నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఆ భయం ఏదో నువ్వు ముందే పడి ఉంటే సిచ్యువేషన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. సూటిగా ఆమెను చూస్తూ పొగరుగా చెప్పాడు గగన్. వెంటనే అతని చెంప పగిలింది. కోపంగా ఆమె వైపు చూశాడు. ఇలా కొట్టానే అని కదా నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అని మరొక్కసారి అతని చెంప పగలగొట్టి, ఇదిగో మళ్ళీ కొట్టాను, ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావో నేను చూస్తాను అని అడిగింది భూమి. ఏయ్ అంటూ ఆమె మీదకి వెళ్ళబోయాడు గగన్. వెంటనే అలర్ట్ అయిన కానిస్టేబుల్స్ అతను ముందుకు వెళ్లకుండా అతన్ని గట్టిగా పట్టుకున్నారు. పొగరుగా అతని వైపు చూస్తూ, నువ్వు నా శరీరాన్ని గాయపరిచి ఏదో సాధించాను అని తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. అసలు నువ్వు సాధించిందేంటో నేను చెప్పనా అంది భూమి. సీరియస్గా ఆమెను చూస్తూ ఉన్నాడు గగన్. ఆమెలో ఏ మాత్రం పొగరు తగ్గకపోవడంతో అతనికి పిచ్చి లెగుస్తూ ఉంది. నువ్వు చేసిన పనికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఏదో మూలన పడి ఉంటాను అనుకున్న నేను ఇలా ధైర్యంగా వచ్చి నీ ముందు నిలబడి మాట్లాడేసరికి ఆ షాక్లో ఏమడగాలో నీకు తెలియట్లేదనుకుంటా. సర్లే నేనే చెప్తాను విను. ది గ్రేట్ రఘురాం ప్రసాద్ గారి మనవడు. మనిషి కాదు, మృగం. ఆడపిల్లల జీవితాలను నాశనం చేసే మానవ మృగం అంటూ నిన్ను మీడియా తెగ పొగిడేస్తుందనుకో. జనమైతే ముద్దుగా నిన్ను గగన్ ది రేపిస్ట్ అని కూడా పిలుచుకుంటున్నారు అంది భూమి. అది చెప్పడానికే వచ్చావా? కోపంగా పళ్ళు కొరుకుతూ అడిగాడు గగన్. లేదు, నువ్వు నన్ను ఏదో చేయాలి అని నా మీద చేసిన దాడి వలన నాకెంత నష్టం జరిగిందో తెలియదు, కానీ నీకు మాత్రం చాలా నష్టం జరిగింది కదా. దాని గురించి ఒకసారి మాట్లాడిపోదామని వచ్చాను అంది భూమి. దానికి వెటకారంగా నవ్వుతూ, నాకు నష్టం జరిగిందా ఏంటి, కలలు కంటున్నావా అన్నాడు గగన్. ఆమె కూడా వెటకారంగా నవ్వుతూ, ఎప్పుడు జైలు అంటే ఎలా ఉంటుందో తెలియని నువ్వు ఇప్పుడు జైలుకే అంకితమయ్యావు. కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుని ఆ చైర్లో కూర్చోవలసిన నువ్వు సెల్లో నేల మీద కూర్చుని ఓచలు లెక్క పెడుతున్నావు. ఎంత జరిగినా కూడా నువ్వు ధైర్యంగానే ఉండి ఉంటావు. ఎందుకంటే నీ వెనక ఆస్తి ఉంది, చాలా పెద్ద బలగం ఉంది. ఆ బలగం తలుచుకుంటే నువ్వు చేసిన ఏ తప్పైనా సరే మాసిపోతుంది. ఇప్పుడు మీ తాతయ్య కోపంగా ఉన్నా నీ మీద ప్రేమతో ఆ కోపం కరిగి నిన్ను స్టేషన్ నుంచి తీసుకువెళ్తాడు అన్న ధైర్యం నీలో ఏదో మూల ఉండి ఉంటుందేమో. ఒకవేళ నేను అనుకున్నట్లు ఆ ధైర్యం ఉండి ఉంటే వెంటనే దాన్ని చంపేసుకో అని నీకు చెప్పడానికి వచ్చాను అంది భూమి. అది నా ధైర్యం కాదు, నెక్స్ట్ జరగబోయే సత్యం. ఐ థింక్ ఈరోజు రేపో మా తాతయ్య వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళతారు. ఆ ఇంటికి ఏకైక వారసుడిని నేను. నా మీద ప్రేమతో కాకపోయినా వారసత్వాన్ని నిలబెట్టుకోవాలన్న పాసంతో అయినా ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఇంకా జనం అనుకునే ఈ మాటలంటావా? ఒక 4 రోజులు కష్టంగా అయినా సరే అనాథాశ్రమంలో పిల్లలకి బట్టలు పంచడం, వృద్ధాశ్రమంలో ముసలి వాళ్ళకి పళ్ళు పలహారాలు పెట్టడం, నీలా అన్యాయమైపోయిన ఆడపిల్లలకి చేయూతనివ్వడం కోసం ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేయడం లాంటివి చేశానే అనుకో. జరిగిందంతా మర్చిపోయి తిట్టిన ఈ జన్మే పొగుడుతూ దానకర్ణ, మహాప్రభు, మనసున్న మహారాజు అంటూ కొత్త కొత్త బిరుదులను నాకిస్తారు. కానీ ఈ జనం మర్చిపోయిన అంత ఈజీగా నీకు జరిగిన దానిని నువ్వు మర్చిపోలేవు కదా. నువ్వు బ్రతుకున్న నాళ్ళు నేను నీకు వేసిన శిక్ష అనుభవిస్తూ ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూనే బ్రతుకుతూనే ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ గగన్ అంటే ఏంటో అని పొగరుగా చెప్పాడు గగన్. ఓ అవునా, కానీ ఇలాగే జరుగుతుందని గ్యారంటీ ఏంటి? ఇలా కాకుండా నువ్వు ఊహించని విధంగా నీ జీవితం టర్న్ అయి నా కాళ్ళ దగ్గర నువ్వు బ్రతకవలసి వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కళ్ళెగరవేస్తూ అడిగింది భూమి. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నేను నీ కాళ్ళ దగ్గర బ్రతకడమా? యు నో ఐఆమ్ గగన్, కొన్ని కోట్లకి అధిపతిని.
అలాంటి నేను నీ కాళ్ళ దగ్గర బ్రతకడమా? నో ఛాన్స్. బహుశా జరిగిన సంఘటన వల్ల నీకు మతి భ్రమించి ఉంటుంది. ఒక్కసారి మంచి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు అన్నాడు గగన్. నాకు మతి భ్రమించిందో లేదో తెలియదు కానీ రేపటి నుంచి నేను చేసేది చూస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా మెంటలెక్కుతుంది. కాబట్టి సిటీలో మంచి మెంటల్ హాస్పిటల్ ఎక్కడుందో ముందుగానే ఎంక్వైరీ చేసి పెట్టుకో అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, హా, చెప్పడం మర్చిపోయాను. నిన్ను విడిపించడానికి మీ తాతయ్య వస్తారో లేదో తెలియదు కానీ రేపు నిన్ను విడిపించడానికి నేను మాత్రం వస్తాను. నీ జీవితంలో నువ్వు మర్చిపోవాలి అనుకున్న మర్చిపోలేని రోజుగా రేపటి రోజు నీకు బాగా గుర్తుండిపోతుంది. ఆహా, గుర్తుండేలా చేస్తాను. కాబట్టి రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ ఈరోజు నిద్ర లేకుండా గడిపేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి. దాంతో ఆలోచనలో పడ్డాడు గగన్. ఆమె ఏదో చేస్తుందని అర్థమవుతుంది, కానీ ఏం చేస్తుందో, దాని తర్వాత వచ్చే పరిణామాలేంటో, వాటిని ఎలా ఎదుర్కోవాలో అన్న ఆలోచన అతని మెదడుని తొలిచేస్తూ ఉంది. ఆమె వెనకే వచ్చిన ఇన్స్పెక్టర్, ఏంటమ్మా నువ్వు అనేది? నిజంగానే అతన్ని విడిపిస్తున్నావా? అతనికి శిక్ష పడాలని నువ్వు అనుకోవడం లేదా అంటూ అడిగాడు. మీరు చూశారు కదా ఇన్స్పెక్టర్ గారు, వాడి పొగరు. ఆ పొగరు దిగడానికి ఏ శిక్ష వేయాలి? ఏ కోర్టులు మీ పోలీసులు ఎలాంటి శిక్ష వేసినా అలాంటి మనుషుల్లో మార్పు రాదు. వాడు చేసిన పనికి ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఆ పశువులో. ఒకవేళ వాడు పశ్చాత్తాప పడినా కూడా దానివల్ల నాకు ఒరిగేదేముంటుంది? అందుకే మీ పోలీసులు కోర్టులు వేయని శిక్ష వాడికి నేను వేస్తాను. మళ్ళీ ఏ ఆడపిల్ల విషయంలోని వాడు ఇంత పొగరెక్కి ప్రవర్తించకుండా వాడి పొగరు దించి నా కాళ్ళ దగ్గర పడేలా చేస్తా, కచ్చిగా అంది భూమి ఆమె వైపు గర్వంగా చూస్తూ. నిన్ను చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. నా సర్వీస్లో ఇలాంటి కేసులు చాలా చూశాను. ప్రతి కేసులోని ఆడపిల్ల భయపడి ఏడవడం, ఇంట్లోంచి బయటికి రాకపోవడం, లేదా అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం లాంటివి జరిగాయి. కానీ నీలా ధైర్యంగా అడుగు బయటపెట్టి తప్పు చేసిన వాడి చెంప పగలగొట్టిన వాళ్ళని ఎక్కడా చూడలేదు. ప్రతి ఆడపిల్ల నీ అంత ధైర్యంగా ఉంటే ఇలాంటి వెధవలు అలాంటి తప్పు చేయడానికి కూడా సాహసించరు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నీకు ఎలాంటి సహాయమైనా సరే నేను చేయగలను. జీవితంలో ఎప్పుడైనా అవసరం అనిపిస్తే ఒక్క ఫోన్ చేయి, ఒక అన్నలా తోడుగా ఉంటాను అని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ మాటతో ప్రశాంతంగా నవ్వుతూ, చాలా థ్యాంక్స్ సార్. ఏదైనా అవసరం అనిపిస్తే మిమ్మల్ని తప్పకుండా హెల్ప్ అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది భూమి. ఆమె ఇంటికి వెళ్ళేసరికి కార్తీక్ పంపిన ఆస్తి పేపర్లతో పాటుగా ఆ పక్కనే టేబుల్పై మరికొన్ని పేపర్స్ ఉన్నాయి. ఆ టేబుల్పై ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నారు రఘురాం ప్రసాద్, సుగుణలు. వారిని అయోమయంగా చూస్తూనే లోపలికి వచ్చింది భూమి. భూమిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావమ్మా అంటూ ప్రేమగా ఆమె తల నిమురుతూ అడిగింది సుగుణ. ఆమె కంటిలో చిన్నపాటి కన్నీటి పొర కదలాడుతూ ఉంది. వాళ్ళు ఎవరో అర్థం కాక తల్లిదండ్రుల వైపు చూసింది భూమి. ఆ చూపు అర్థం చేసుకుని, అదేనమ్మా, ఆ అబ్బాయి తాలూకు వాళ్ళు అంటూ చెప్పాడు రామస్వామి. దాంతో ఆమె వైపు చూసి వెటకారంగా నవ్వుతూ, మీ పెంపకం దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నా అండి. నన్ను చూస్తున్న మీకు ఆ విషయం తెలియడం లేదా అంది భూమి. ఆ మాట గుండెల్లో ముళ్ళెలా గుచ్చుకోవడంతో, క్షమించమ్మా, నాకు తెలుసు ఈ మాట చెప్పడం చాలా ఈజీగానే ఉంటుంది, కానీ అది నీకు జరిగిన అన్యాయానికి అని సుగుణ అంటూ ఉండగా, దయచేసి మీ సానుభూతి మాటలు చెప్పి ఓదార్చే ప్రయత్నం చేయాలి అని అనుకుంటే మాత్రం వెంటనే మీరు మా ఇంటి నుంచి బయటకు వెళ్ళండి, చాలా కోపంగా అంది భూమి. దాంతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు వారిద్దరూ. నాకిప్పుడు కావాల్సింది మీ సానుభూతి కాదు, న్యాయం. ఆ న్యాయం మీరు చెయ్యగలరు అనుకుంటే చెప్పండి, అంతే తప్ప నా కొడుకు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించు, ఇంకా వాడు నీ జీవితం జోలికి రాకుండా మేం చూసుకుంటాం అంటూ ఓదార్పు యాత్రలు మాత్రం ఇక్కడ చెయ్యొద్దు, కరాఖండిగా చెప్పింది భూమి. ఆమె అంత షార్ప్గా చెప్పడంతో ఒక్క క్షణం షాక్ అయ్యినా ఆ తర్వాత తేరుకుని, మేము గగన్ గురించి చెప్పడానికి కాదమ్మా, నీకు న్యాయం చేస్తామని చెప్పడానికే వచ్చాము మావయ్య అంటూ అతని వైపు చూసింది సుగుణ. దాంతో పైకి లేచి టేబుల్పై ఉన్న పేపర్స్ తీసుకుని భూమి దగ్గరికి వచ్చి,
నీ విషయంలో ఎలా న్యాయం చేయాలో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు తల్లి. కానీ నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళడానికి మాత్రం ఉపయోగపడుతుంది అని నీకు ఇది ఇస్తున్నాను అని అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ ఆమెకు అందించాడు రఘురాం ప్రసాద్. దాంతో పేపర్స్ తీసుకుని అవి చూసి వెటకారంగా నవ్వుతూ, అంటే మనవడు చేసిన తప్పుకి తాతగారు ఆస్తిలో కొంత భాగాన్ని నాకిచ్చి తమ చేతులు దులిపేసేసుకుందాం అనుకుంటున్నారు అంతేనా? అంది భూమి. అయ్యో అలా కాదమ్మా, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను వాడు చేసిన తప్పు కప్పిపుచ్చాలని నీకు ఈ ఆస్తి పత్రాలు ఇవ్వడం లేదు, నీకు ఆసరాగా ఉంటాయని ఇస్తున్నాను అన్నాడు రఘురాం ప్రసాద్. ఓ అవునా, అలా అయితే నాకు మీ ఆస్తిలో వాటా కాదు, మీ ఆస్తి మొత్తం కావాలి, ఇస్తారా మరి? అడిగింది భూమి. దాంతో అయోమయంగా మొహమొహాలు చూసుకున్నారు రఘురాం ప్రసాద్, సుగుణ. అమ్మా భూమి, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని తిరిగి అవి వారికి ఇచ్చేస్తూ, కన్న కూతురికి తిండి పెట్టలేని దుస్థితిలోకి మేము ఇంకా రాలేదండి. నేను బ్రతుకున్నంత వరకు నా కూతుర్ని మహారాణిలా నేను చూసుకోగలను. దానికి మీ ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. దయచేసి మీరు ఇచ్చిన ఆస్తి పేపర్స్ మీరే తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ పేపర్స్ వాళ్ళకి ఇచ్చేస్తూ అన్నాడు రామస్వామి. అది కాదండి అని రఘురాం ప్రసాద్ అంటూ ఉండగా, నానా ఒక్క నిమిషం మీరు ఉండండి, వీళ్ళతో నేను మాట్లాడవలసింది చాలా ఉంది. పైగా నేను అడిగిన ప్రశ్నకి వారు ఇంకా సమాధానం కూడా చెప్పలేదు. రఘురాం ప్రసాద్ వైపు సీరియస్గా చూస్తూ అంది భూమి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆమె అడిగినట్లు ఆస్తి మొత్తం భూమి పేరు మీద రఘురాం ప్రసాద్ రాస్తాడా? అసలు భూమి ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.